everyone, welcome to our channel. So ఈ రోజు అయితే మనం రివ్యూలోకి వెళ్ళిపోదామండి. సో ఎపిసోడ్ అయితే చూసేసి రండి. అసలు ఏమన్నా టాస్క్లా ఏంటో అబ్బా నాకైతే అసలు చూడాలని కూడా అనిపించట్లేదు. బట్ ముందే చేద్దాం అనుకుంటున్నాను రివ్యూ. కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కదా, రీచ్ ఉండట్లేదు. సో కొంచెం లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అలాగే మాస్క్ మ్యాన్ వర్సెస్ శ్రీజ, వీళ్ళిద్దరిలో తప్పెవరిది. అలాగే మన శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెము వాగ్వివాదం అయింది, ఆర్గ్యుమెంట్స్ అయింది. అలాగే వీళ్ళిద్దరిలో తప్పెవరిది అది కూడా చూద్దాము. సో ఈ మాస్క్ మ్యాన్ ప్రియాకి కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి కొంచెము. సో వీళ్ళది కూడా తప్పెవరిది చూద్దాము. అలాగే ఈరోజు వర్స్ట్ ప్లేయర్, బాగా ఆడిన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా వచ్చేసారు. వాళ్ళకి ఎలా వచ్చాయి అవి కూడా చూద్దాము. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఈ ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారనేది కూడా కొంచెం చూద్దాము. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి చూడండి. సో ఫస్ట్ అయితే మనకి షో స్టార్ట్ అవుతుంది. ఇంకా శ్రీముఖి మేమైతే నేను ఎప్పుడు ఇట్లా షో ఎండ్ చేయకుండా వెళ్ళలేదు. ఈరోజు అయితే నిన్న వెళ్ళాల్సి వచ్చింది. నాకు నా 13 years కెరీర్లో ఇదే ఫస్ట్ టైం ఇట్లా చేయడము అని చెప్తుంది. తర్వాత మీరు బాగా ఆడాలి, మా జడ్జెస్ ని కన్విన్స్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి మీరు ఇట్లా చేయొద్దు అన్నట్టుగా చెప్తుంది. చెప్పగానే ఇంకా వాళ్ళు జడ్జెస్ ని పిలుస్తారు, వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చానని చెప్తుంది. ఇంకా ఇక్కడ శ్రీజ ముందుకు వచ్చేసి సారీ, నేను పక్కింట్లో చెత్త వేయడం అనే స్ట్రాటజీ లాగా తీసుకున్నాను, సారీ నేను అలా చేయడం వల్లనే ఇలా అయిపోయింది అన్నట్టుగా అమ్మాయి పాపం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చేసి చెప్పేస్తుంది. బాగా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఇంకా మళ్ళీ బిందు వచ్చేసి మనీష్ గారి గురించి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అనిపించింది. అంత అవసరం లేదు. సో మీరు షైన్ అవుతారనుకుంటే షైన్ అవ్వట్లేదు, ఇంకా డౌన్ అయిపోతున్నారు. సో మీ స్ట్రాటజీస్ వర్క్ అవ్వట్లేదు. ఇవన్నీ బిందు అనవసరంగా ఇక్కడ మనీష్ కి వరస్ట్ చేద్దాం అనుకుంటుందా లేకపోతే మనీష్ ని హైప్ చేద్దాం అనుకుంటుందా అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్ గా చెప్పేస్తున్నారు. నాకైతే హైప్ ఇవ్వడానికే బిగ్ బాస్ లోకి తోవడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. అలాగే మనకి ఇంకా మళ్ళీ మనీష్, షకీబ్, పవన్ అనమాట. నిన్న వాళ్ళే కదా అయింది, ముగ్గురు సంచాలకులుగా వరస్ట్ గా చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళ ముగ్గునే పిలుస్తుంది. సో మీ ముగ్గురు టీం అయితే మీ ముగ్గురులో ఎవరిని లీడర్ని చేస్తారు అనగానే డైరెక్ట్ గా ఏం ఆర్గ్యుమెంట్స్ ఏమి చేసుకోకుండా ధీమాన్ పవన్ ని చేసేస్తారు. ధీమాన్ పవన్ వీళ్ళిద్దరు అయ్యారు కదా, సో నేను అవ్వలేదని నన్ను చేస్తారు అని చెప్తాడు. అప్పుడు నవదీప్ కు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏమంటాడంటే, మీరు అసలు ఇదే నేను అనేది, ఇదే నిన్న నుంచి నేను మొత్తుకునేది, మీకు అర్థం కావట్లేదా? మీరు ఇప్పుడు సపోజ్ మీ ముగ్గురులో బిగ్ బాస్ హౌస్ లోకి ఒకరే పోవాలి అంటే ఇలాగే ఇచ్చేస్తారా? అలా కాదు కదా, కరెక్ట్ గా మీరు డిస్కస్ చేసుకొని మీరు కరెక్ట్ గా నేను వెళ్తా అని ఇట్లా కోట్లాటలు ఇవన్నీ చేసుకొని కదా మీరు డిసైడ్ అవ్వాలి. ఇలా ఎలా డిసైడ్ అవుతారా అని అంటాడనమాట నవదీప్. సో ఇంకా అట్లా అది కరెక్టే కదా, అట్లా అంటే నేను అవ్వలేదు ఇట్లా ఉండకూడదు కదా. హౌస్ అంటే కంటెంట్ రావాలి, అక్కడ ఒకటి జరగాలి, ఏదైనా కూడా అప్పుడే కదా కంటెంట్ వచ్చేది. సో అలాంటి కంటెంట్ కోసం వెతుకుతున్నట్టు అనిపించింది వీళ్ళలా. సో ఇంకా పవన్ ని అడుగుతారనమాట, నువ్వు ఇంకెవరు నీకెదురు ఆపోజిట్ టీం ని వెతుక్కో అంటే శ్రేయ, నాగా, శ్వేత అని సెలెక్ట్ చేస్తాడు. పవన్ లీడర్ అయ్యాడు కదా, మళ్ళీ ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ముగ్గురు వచ్చినాక అందులో లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లీడర్ మళ్ళీ ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ లీడర్ని చేసే టైంలో కొన్ని గొడవలు అయ్యాయి అనమాట. ఆ గొడవలే మన మాస్క్ మ్యాన్ కి, ప్రియాకి, అలాగే శ్రీజాకి, అలాగే ప్రియాకి. ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కొంచెం మీకు షో చూస్తే అర్థమైపోతుంది కరెక్ట్ గా. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు పవన్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటే సెలెక్ట్ చేసుకుంటాడే. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు శ్రేయ, నాగాని, శ్వేత అని అంటే కొంచెం నాకు వీక్ అనిపించింది అది ఇదని ఏదో ఇట్లా నసుకుతున్నట్టుగా చెప్తాడు. అది ఏంటి నువ్వు, వాళ్ళు మాకంటే కొంచెం వీక్ ప్లేయర్స్ కాబట్టి నేను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను అనేది గట్టిగా చెప్పు. ఎందుకు ఇట్లా నసుకుతున్నట్టుగా, క్లారిటీ లేకుండా భయపడుతున్నట్టుగా మాట్లాడతారు అని అంటారు అనమాట. ఇక్కడ కొంచెం జడ్జెస్ ఏంటంటే వాళ్ళను మోటివేట్ చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే భయపడిపోతున్నారు. అట్లా భయపడకుండా మంచిగా మిమ్మల్ని ఇలా చేసి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను, కానీ మీరు అక్కడే ఉంటున్నారు నవదీప్ అనిపించింది నాకు. కానీ కొంతమందికి ఏమో వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు, వాళ్ళు ఒక మాట్లాడనివ్వట్లేదు అని భయానికి గురి చేస్తున్నారని కొందరు అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఒక షో అంటే 10 రకాల అభిప్రాయాలు ఉంటాయి. అబ్బా నాకు నచ్చిన అభిప్రాయం ఇది. నవదీప్ మాత్రం కొంచెం చేస్తున్నట్టు అనిపించింది, కొంతమంది ఓవర్ గా ఇది చేస్తున్నట్టు కూడా అనిపించింది. సో అట్లా శ్రేయ, నాగా, శ్వేత వీళ్ళలో కెప్టెన్ శ్వేతను
కెప్టెన్ వచ్చేసి శ్వేత అన్నమాట. సో అంటే ఇలా శ్రేయ అయింది, నాగా అయింది కాబట్టి శ్వేత కాలేదని వీళ్ళు ఇంకా సామూహికంగా శ్వేతని చేసేస్తారు. శ్వేత వచ్చేసి మళ్ళీ ప్రియా, అనుష, హరీష్ ని సెలెక్ట్ చేసుకుంటది. సో ఇక్కడ ఒక గొడవ అవుతుంది, ప్రియా, అనుష, హరీష్. సో ఇక్కడ ఏంటంటే అనుష లీడర్ ని చేద్దామని, అనుషనేమో నేనవుతా లీడరు అని చెప్పేస్తుంది. హరీష్ కూడా నేనవుతా అంటాడు, ప్రియా కూడా నేనవుతా అంటది. సో మళ్ళీ ఇక్కడ వాగ్వివాదం ఏమిటంటే ఒకరికి ఓట్స్ వేసుకోవాలన్నమాట, వీళ్ళు 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 వీళ్ళు. సో ఇక్కడ అనుష అంటది ప్రియా ఆల్రెడీ లీడర్ అయింది. సో హరీష్ ఏంటంటే కొంచెం టాస్క్ వైజ్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాడు, కొంచెం ఎక్కువగా ఇదైపోతాడు అని చెప్తాడు అనమాట. హరీష్ అంటాడు ఒక లీడర్ కున్న క్వాలిటీస్, ఒక టీం ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి, అట్లుంటే బాగుంటది. సో ఇంకా ప్రియా ఆల్రెడీ 2 times క్యాప్టెన్ అయింది అని అనగానే ఇంకా ఆమె 2 times క్యాప్టెన్ అయింది కానీ ఆమె ఆడింది ఏం లేదు, సో టీం వల్లనే గెలిచింది అన్నట్టుగా చెప్తాడు. సో లూజర్ అని ఒక పెద్ద మాట వదులుతాడు. సో 2 times విన్ అయింది కదా అని అక్కడ బిందు కూడా అంటది. సో అనుష మీరు టాస్క్ లో ఎక్స్ట్రీమ్ అయిపోతారని మన మాస్క్ మ్యాన్ అంటది. సో ఇక్కడ ప్రియా ఏమంటది మాస్క్ మ్యాన్ నువ్వు అన్ఫిట్ అంటది అనమాట. సో నువ్వు అన్ఫిట్ లాగా చేస్తావు, నువ్వు ఎక్స్ట్రీమ్ అయిపోతావు అని అనుష అంటది, నువ్వు అన్ఫిట్ అని ఈమంటది. సో ఈమె పెద్ద మాటనే అంటది, హరీష్ ఏమో లూజర్ అనే మాట కూడా పెద్ద మాటనే అంటాడు. సో కానీ మళ్ళీ వీళ్ళిద్దరు కొట్లాడుకొని అక్కడ అనుషాన్ అయితే లీడర్ని చేయడం అయితే జరిగింది. సో కొంచెం నాకు మాస్క్ మ్యాన్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అబ్బా, ఏది మొహాన్ అంటే అదే అనేస్తాడు. సో ప్రియా కూడా కొంతవరకు బాగా ఆడుతుంది, కానీ ఈమె కూడా నువ్వు అన్ఫిట్ అనడం కూడా కరెక్ట్ కాదు, ఇద్దరిది తప్పే ఉంది అందులో, ఇద్దరు ఒకరికొకరు బాగా అనుకుంటారు అనిపించింది. కానీ ఇక్కడ ప్రియా ఏంటంటే కొంచెం వీళ్ళు అవ్వని వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేది, ఎందుకంటే అంతకు ముందు వాళ్ళు కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మన జడ్జెస్ ఎక్కడ తిడతారో అని చెప్పేసి మళ్ళీ ఏదో కొట్లాడుకున్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మన అనుష వచ్చేసి శ్రీజ, కల్కి, దివ్య, వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో కూడా దివ్య నేనవుతా, శ్రీజ నేనవుతా, కల్కి నేనవుతా. కల్కి శ్రీజకి ఒక గొడవ అవుతుంది. సో అయినా కూడా మళ్ళీ ఇద్దరు స్పోర్టివ్ గా తీసుకుంటారు, శ్రీజ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు. దివ్యకేమో కాలు నొప్పి, నడుము నొప్పి, స్పైనల్ కార్డ్, ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ సర్జరీ అయింది కాబట్టి ఖచ్చితంగా డిసీజెస్ ఉంటాయి, ఖచ్చితంగా పెయిన్స్ ఉంటాయి. సో ఆ మాట అంటారు. ఇంకా అందరూ ఒక మాట మీదకి వచ్చేసి ఇంకా కల్కిని లీడర్ చేసేస్తారు. ఇక్కడ శ్రీజ, కల్కి ఇద్దరు కొంచెం గొడవ వేసుకున్నా కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు. అలాగే వీళ్ళు వచ్చేసి ప్రసన్న, దాల్య, పవన్ ని ఇక్కడ పవన్ లీడర్ ని చేసేస్తారు, మన మిలిటరీ మ్యాన్ పవన్ ని. ఇట్లా వీళ్ళు ఇక్కడ ఏమనుకోరు అనమాట. ఇంకా వీళ్ళకు టాస్క్లు వచ్చేసి ఆ కేక్ టాస్క్ అని, బూట్ల టాస్క్ అని, రియలా ఫేకా, ఇవన్నీ టాస్క్ అనమాట. మీకు షో చూస్తే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఈ షోలో ఏంటంటే లాస్ట్ లో మన శ్రీజాకి మన ప్రియాకి వీళ్ళిద్దరికి అంటే వీళ్ళ ఈ టీమ్ కి టై అవుతుంది అనమాట. టై అయితే ఆ టీంలో నుంచి ఒక ఇద్దరు రావాలి. సో ఒక టీం నుంచి ప్రియా వస్తుంది, ఒక టీం నుంచి శ్రీజ వస్తుంది. అక్కడ స్పెట్స్ పెడతారు. ఆ స్పెట్స్ లో ఏది రియల్ అంటే ఏది పవర్ ఉంది, ఏది పవర్ లేనిది. సో అక్కడ ఇద్దరు రాసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటే శ్రీజ కొంచెం స్ట్రాటజిక్ యూజ్ చేసి ముందే ఆమె తోసుకుంటే వెళ్ళిపోయి పెట్టేస్తారు. అక్కడ శ్రీజ చీప్ గా బిహేవ్ చేస్తుంది, చీప్ అన్న మాట మాట్లాడుతుంది. ఇది చాలా తప్పు అనిపించింది ప్రియాది, ఎందుకంటే బిగ్ బాస్ లో అట్లాంటి టాస్కులు ఇన్ని ఉంటాయి, ఒకరిని తోసేసుకుంటూ వెళ్తారు. అది ఆ అమ్మాయికి తెలియదు, ముందు తెలుసుకుంటది. సో అక్కడ అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ ఇక్కడ ప్రియా డాక్టర్ అంట, అందుకేనేమో పవర్ ఉంది అంటే పవర్ ఉన్న గ్లాసెస్, పవర్ లేని గ్లాసెస్, ఏది రియల్ ఏది ఫేక్ అనమాట. సో ఆ పవర్ గ్లాసెస్ ని ఈమె చూసేస్తుంది. ఇంకా చూసేసి నేను దూరం నుంచి చూసాను నాకు అనిపించింది అంటది, ఆమెనేమో రిఫ్లెక్షన్ అంటది. సో ఇక్కడ ప్రియానే విన్నర్ అవుతుంది అనమాట. సో ప్రియాకి మళ్ళీ ఓట్ అప్పీల్ వస్తుంది. ఇక మన హరీష్ కి కూడా ఓట్ అప్పీల్ వస్తుంది. ఎందుకంటే అనుష ఏం చెప్తుంది అంటే, అనుష నేను ఎక్కువ ఆడలేదు, ప్రియా ఆడింది, ప్రియాకి ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది. సో హరీష్ ప్రియాకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రావచ్చు, ఎందుకంటే 2 ఆన్సర్స్ చేసింది కాబట్టి. సో హరీష్ కి ఇద్దాం అనుకుంటున్నాను, హరీష్ కి ఇచ్చేస్తే అది బాగా అనిపించింది. అనుష తను ఒప్పేసుకుంది. సో ఇక్కడ ప్రియా డాక్టర్ అంట, అందుకే ఆమె అలా చెప్పింది అనిపించింది నాకు. ఇది అండి. సో ఇంకా మనకు ఎల్లో కార్డ్ ఏమో దాలేకి ఇస్తారు, ఎందుకంటే ఆ బూట్ టాస్క్ ఉంది కదా, బూట్ అది అక్కడ ఏంటి క్వశ్చన్ అడగకముందే అమ్మాయి ఆన్సర్ రాసి ఫేక్ అండ్ రియల్ అని పెట్టేస్తుంది అనమాట. ఆ బూట్ టాస్క్ లో మీకు అర్థమైపోతుంది. అంటే అక్కడ కరెక్ట్ గా క్వశ్చన్స్ వీళ్ళు ఏంటంటే అక్కడ ఇద్దరు మనుషులు లేదా ఇద్దరు ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇద్దరు మనుషులను క్వశ్చన్ అడగమని చెప్పాలి, కానీ వీళ్ళు చెప్పట్లేదు.
పూర్తిగా ఏంటి టాస్క్ ఎలా చేయాలి, ఏం అడగాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల వాళ్ళు సరిగా చెప్పలేకపోతున్నారు. అది మ్యాటర్, అలా అయిందనమాట. సో ఇక్కడ దాలి ఏంటంటే క్వశ్చన్ అడగక ముందే పోయి పెట్టేయడం వల్ల ఆమెను పాపం ఏడుస్తుంది, అది మనకు పూర్తిగా ఇవ్వలేదు. సో మీకేమనిపించింది శ్రీజ వర్సెస్ మాస్క్ మ్యాన్ కానీ, ప్రియా వర్సెస్ మాస్క్ మ్యాన్ కానీ, శ్రీజ వర్సెస్ మళ్ళా ప్రియా, వీళ్ళలో ఎవరిది రాంగ్ ఎవరిది కరెక్ట్, అలాగే ఎల్లో కార్డు ఇది ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.